నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం అప్పన్నపాలెం వారధి నిర్మాణానికి కృషి. గతంలో కంటే ప్రతిష్టాత్మకంగా బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతాం. పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి వెల్లడి. కాకినాడ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో ఘనంగా బేబీ షవర్ కార్యక్రమం. సంతానం లేని వారికి ఓయాసిస్ ఫెర్టిలిటీ ఒక వరమన్న సిఓఓ ప్రతీక్ గగలని డాక్టర్ రామినిడి దీప్తి ప్రియదర్శిని. కాకినాడ రామారావుపేటలో గల దేవాదాయ ధర్మదాయ శాఖ ఆవరణలో శ్రీ సంపత్ విజయ గణపతి దేవస్థానంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం. రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత అవమానమే కాదు, దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వివిధ అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు ఆందోళన. కాకినాడ జిల్లా ఏలేశ్వరం అప్పన్నపాలెం కిలిపే వారధిని సుమారు 18 కోట్ల నాబార్డ్ నిధులతో పటిష్టంగా నిర్మించేందుకు కృషి చేస్తామని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కె విజయ్ కుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వారధిని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే అప్పన్నపాలెం గ్రామవాసులు స్థానిక నాయకులు తమ కష్టాన్ని ఆమెకు వివరించడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా బ్రిడ్జ్ లెవెల్ను పెంచి పటిష్టంగా ఉండేందుకు కనీసం 100 సంవత్సరాల పాటు బ్రిడ్జికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ డిఏ సిహెచ్ రాజు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడి లలిత, కౌన్సిలర్ ఎండగుండి నాగబాబు, పెండ్రా శ్రీను, రాయుడు చిన్న, కోణాల రమణ, సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్న వీరబాబు, కరౌతు సత్యనారాయణ గాంధీ, సామంతల గోపి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు చెట్లు తీసుకొట్టుకొచ్చారు అవి వచ్చి ఫోర్స్ గా కొట్టడం వల్ల కింద 3 కోట్లు చేసాం మేడం. బ్రిడ్జ్ కింద చేసాం. కోర్స్ కింద వేసాము. పంపించేసాము. ఎస్టిమేట్ పంపించాం. ఆల్రెడీ ఫాలో చేసారు సార్. ప్లేస్ అయితే ఇదే కదండి. ఇదే ప్లేస్ రకాల పుకార్ పైన చెట్టు కొట్టుకొచ్చింది. పిల్లర్ని డిజైన్ చేసి ఒకసారి ప్రపోజల్ పెట్టి పెడతాం. ఒకసారి అది కనిపించాలి తీస్తే ఇలా ఇదే టైప్ ఆఫ్ చేయండి. అది దొరకండి అనేది వెళ్తున్నాడు బాగా. ఎట్లాగాలే స్లోగా మేడం గారు, మేడం ఒకసారి గ్రామ ప్రజలందరికీ కూడా మా నమస్కారాలండి. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ని. సో డిప్యూటీ సీఎం గారి, మన గౌరవ డిప్యూటీ సీఎం గారి వల్ల నిజంగా మేము మా డిపార్ట్మెంట్ నిజంగా చాలా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ అయితేనేమి, తర్వాత పిఎం జన్మన్, పిఎంజిఎస్వై, నాబార్డ్ వర్క్స్, తర్వాత అడవి తల్లి బాట, ఏజెన్సీ ఏరియాస్లో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి సార్ వచ్చినటువంటి ఈ కొద్ది కాలంలోనే. నిజంగా వారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ప్రజలందరిగా మనమందరం కూడా రుణపడి ఉండాలి. సో మరి ముఖ్యంగా ఈ ఏలేశ్వరంలో చూసినట్లయితే ఏలేశ్వరం యొక్క కాన్స్టెన్సీకి, జగ్గంపేట కాన్స్టెన్సీకి ప్రధానమైనటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి బ్రిడ్జిని చూసిన తర్వాత నాకు కూడా చాలా హృదయం కలిసివేసింది.
ప్రజలు మరి ఎంతగా ఇబ్బంది పడుతూ ఉన్నారో. ఒక గంట కూడా లేను నేను, అప్పటికే నాకు చాలా కష్టం అయిపోయింది. కానీ మీరు ఇక్కడ ఉండి నివాసం చేస్తున్న ప్రజలకి చాలా కఠినమైనటువంటి పరిస్థితి ఇది. సో కాబట్టి నేను అంతా కూడా వెరిఫై చేశాను. దీనికి సంబంధించినటువంటి మరి డిపిఆర్ కూడా మేము రెడీ చేసాం 18 కోట్లకి. సో దీన్ని స్టార్టింగ్ చేయడమే చాలా మరి మిస్టేక్ చేశారు. హై లెవెల్ బ్రిడ్జ్ దీన్ని కట్టి ఉంటే కనుక మనకు ఇబ్బంది ఉండేది కాదు. కాదు, ఎంతో క్యూసెక్స్ ఎక్కువ ఉన్నటువంటి డిశ్చార్జ్ కలిగి ఉన్న 60 క్యూసెక్స్ వరకు ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ క్యూసెక్స్ కలిగి ఉన్నటువంటి డిశ్చార్జ్, కాచ్మెంట్ ఏరియా డిశ్చార్జ్ అంటే ఏలేరు నుంచి వస్తున్నటువంటి ఈ ప్రవాహాన్ని మరి తట్టుకోవడానికి, ఏలేశ్వరం నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి సీలేరు నుంచి రావాలి, సీలేరు రిజర్వాయర్ నుంచి. కాబట్టి వీటన్నిటిని తట్టుకోవడానికి, అంతేకాదు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఓవర్ఫ్లో అవుతుంది. కాబట్టి ఆ ఓవర్ఫ్లోని కూడా మేము ఎస్టిమేట్ చేసుకొని దాని హైట్ని మేము పెంచుకోవాలి. ఆ రకంగా మా వాళ్ళు డిపిఆర్ వేశారు. సో కాబట్టి మేము అధికారులంగా, మా పై అధికారులుగా ఉన్నటువంటి మా ఈఎన్సీ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మరి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు మరి ఎలాగూ ఉన్నారు మనకు అండగా. సో వారందరితోనూ ఎమ్మెల్యే గారు, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారితో కూడా మేము మాట్లాడి, మేము కూడా ఇంటర్ఫియర్ అయ్యి, ఇది మరి సత్యప్రభా గారు మేడం గారిని నేను కలుస్తాను విజయవాడలో. ఇప్పుడు వెళ్తున్నాను నేను బయలుదేరి. సో మాట్లాడి నేను కూడా ఇంటర్ఫియర్ అవుతాను. నాకు కూడా మరి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి విధానంలోనే నేను కూడా ఈ జాబ్కి రావడం జరిగింది. గత 28 ఏళ్ళ క్రితం నుంచి నేను ఎన్నో ప్రాజెక్ట్స్ ఇలా చేశాను. సో నాకు దేవుడు మళ్ళీ ఇదొక అవకాశం ఇచ్చాడు మీ అందరికీ సహాయం చేయడానికి. కాబట్టి నేను తప్పకుండా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని నాబార్డ్ గ్రాంట్లో పెట్టించాలని నేను సార్ని, డిప్యూటీ సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేసి ఏదో ఒక రకంగా దీన్ని మనము విజయవంతం చేయాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో వారి యొక్క ప్రమేయంతోనే డిపిఆర్స్ అన్నీ తయారైనాయి. సో కాబట్టి గవర్నమెంట్లో ఇప్పుడు శాంక్షన్కి రెడీగా ఉంది. సో ఏ గ్రాంట్లో పెట్టాలా అనే దానిలో అది కాస్త కొంచెం మరి డిస్కషన్స్లో, నెగోషియేషన్స్లో ఉంది. కాబట్టి నేను కూడా యాజ్ ఏ విజువల్గా నేను చూశాను కాబట్టి దాన్ని నేను వెళ్ళి నేను కూడా అప్రైజ్ చేసి, ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్ని, ప్రజలు ఇంత కష్టపడుతూ ఉన్నారు, 10 గ్రామాలు ప్రజలు ఇదైపోతున్నారు. అంతేకాకుండా చాలామంది చనిపోయారు ఇక్కడ. గర్భిణీలు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి చనిపోవడం జరిగింది. హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రైమరీ థింగ్ హెల్త్. ఎవరైనా పోవాలంటే నైట్ టైం పోలేరు. సో నేనే మరి స్టెప్స్ పెట్టుకొని రావడం జరిగిందనమాట. సో ఎంతోమంది ఆడవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, మరి పిల్లలు, వృద్ధులు. సో తప్పకుండా మనము మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, డిప్యూటీ సీఎం గారు, మన హానరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో పై అధికారులతో మేము కూడా మాట్లాడి దీన్ని మేము మరి వారందరి సహకారంతో దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి మీకు తప్పకుండా బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తాము. అందుకు మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క మరి సహకారం మాకు గట్టిగా ఉండాలి. మాకు మెటీరియల్ విషయంలో అయితేనేమి, కాంట్రాక్టర్ వచ్చినప్పుడు మరి సహకరించే విషయంలోనేమి మీ సహకారం అన్ని విధాలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. లేదండి, హైట్ పెంచుతామండి. హైట్ పెంచుతాము. హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉండేలాగా, అంటే టూ వేలెస్లో కూడా 7.5 విడ్త్తో అటొకటి ఇటొకటి వెహికల్స్ అటు వచ్చేది 2 lanes లాగా మేము బ్రిడ్జ్. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్లలో ఆనందాన్ని ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అందించడం జరుగుతుందని సిఓఓ ప్రతీక్ గగలని డాక్టర్ రామినేడి దీప్తి ప్రియదర్శిని అన్నారు. కాకినాడ బ్రాంచ్ లో బేబీ షవర్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీను ఏర్పాటు చేసి 16 సంవత్సరాలు పూర్తయిందని, ఇండియాలో 35 సెంటర్లు, ఏపీ, తెలంగాణలో 22 సెంటర్లలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఓయాసిస్ ఫెర్టిలిటీ కాకినాడ ఫెర్టిలిటీ సెంటర్లలో 16 నెలలుగా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. కాకినాడ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ తన మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా జంటలు సంతానోత్పత్తి సవాళ్లను చేసుకుందన్నారు. అధునాతన సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా వారి తల్లిదండ్రులు అవ్వాలనే కలలను నెరవేర్చుకోవడానికి ఓయాసిస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ హారతి, సెంట్రల్ మేనేజర్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. Thanks a lot for coming in. Sorry, my Telugu is not very good, so I will try to speak it.
చెప్పేసి మేము స్టార్టింగ్ మేడం దగ్గరికి వచ్చాం. మొత్తం టెస్ట్ అన్నీ చేసి అన్నీ చేశారు. మాకు ఫస్ట్ దాంట్లోనే కన్ఫర్మ్ అయిపోయింది. అంత బాగానే జరిగింది. మాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక IVF ఫెయిల్ అయింది, 4 IVIలు ఫెయిల్ అయినాయి. కానీ మాకు ఎక్కడ తిరిగినా సరే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే ఎక్కడ అసలు ఏ హోప్ లేదు మాకు. దీప్తి మేడం దగ్గరికి వచ్చేదాకా అసలు పిల్లలు పుడతారని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెంట్ని. చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా ఇక్కడికి వచ్చేదాకా నాకు అసలు ఎటువంటి హోప్ లేదు. మేము అసలు ఇది కూడా లక్కీ బేబీ అనుకోలేము. 30% ఛాన్సెస్ అసలు బేబీకి. మేము ఉంటుందా అనుకున్నాం. కానీ థ్యాంక్స్ మేడం. అసలు Started almost 16 years back with one center in Banjara Hills in Hyderabad. Today we are around 35 operational centers pan-India, with around 22 centers out of that in AP Telangana alone. We are very, very proud of what we have achieved in Kakinada particularly. We have already delivered in the last 1.5 years 100 plus pregnancies in this city alone. And we are very, very proud of what the team has achieved here under the guidance of Dr. Deepti. And our plan as a brand is to reach this clinical excellence of ours to more and more people. And we are setting up around 15 more centers pan-India, predominantly in Karnataka and in Maharashtra over the next 1 year or so. So yeah, we've got very good plans and I hope we give more and more happiness in the families that have trusted us. Thank you so much. కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం. సార్ చెప్పినట్టు మన సెంటర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. లాస్ట్ 1.5 yearలో ఇంతమంది పాజిటివ్ ప్రెగ్నెన్సీస్ రావడం అన్నది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఐ సీ మెనీ కపుల్స్ మన దగ్గరకు వచ్చే టైంకి చాలా నిరాశగా, అప్పటికి చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని ఫెయిల్ అయ్యి అసలు నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్తోనే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, మీరందరూ మా మీద ఉంచిన నమ్మకానికి, యూ ట్రస్టెడ్ అస్, యూ బిలీవ్డ్ ఇన్ అస్, మాతో పాటు జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ హియర్ వీఆర్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్తో ఇంతమంది పాజిటివ్ పేరెంట్స్గా, వుడ్ బీ పేరెంట్స్గా అండ్ ప్రౌడ్ పేరెంట్స్గా మా దగ్గరికి రావడం అన్నది ఇంతకంటే మాకు ఆనందం కలిగించేది ఏమీ ఉండదు. బట్ ఈ జర్నీ అన్నది అంత ఈజీగా జరగలేదని మీకు కూడా తెలుసు. ఓకే, ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ దాకా రావడం అన్నది నిజంగా సంతోషకరమైన విషయమే. మీకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రావడం అన్నది మీకంటే ఎక్కువ ఆనందం మాకు కలిగిస్తుంది. అండ్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, IVF అంటే అంతా పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా ఉంటాయి. బికాస్ IVF ఈజ్ సైన్స్, బట్ సైన్స్ ఈజ్ నాట్ ఎంటైర్లీ 100% డన్ అగెనెస్ట్ నేచర్. సో నెగిటివ్స్ని కూడా మనం తీసుకోవాలి అండ్ నెగిటివ్ని పాజిటివ్గా ఎలా టర్న్ చేయాలని ట్రీట్మెంట్ని రిఫైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి పాజిటివ్ వచ్చేంత వరకు కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. ట్రై అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్ అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ సీ ద 2 బ్యూటిఫుల్ పింక్ లైన్స్. అండ్ ఫైనలీ నా టీం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. వీళ్ళందరూ ఇంత డెడికేషన్తో, కమిట్మెంట్తో నాతో పాటు వర్క్ చేయడం వల్లనే మాకు ఈ సక్సెస్ అన్నది సాధ్యమైంది. And to end today's speech, I congratulate all the couples over here and best wishes to you and more power to you all. Thank you very much. Patient వచ్చారా, IVF చేసామా అలా కాదు, వాళ్ళకి ఎందుకు పాజిటివ్ రాలేదు, ముందు నెగిటివ్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, మేల్లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఫీమేల్లో ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇండివిజువలైజ్డ్గా అనలైజ్ చేయడం ఉంటుంది. దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అందరికీ ఒకే రకమైన మెడిసిన్స్ ఉండవు, ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది క్లినికల్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ల్యాబొరేటరీ ఆస్పెక్ట్. మా ల్యాబొరేటరీ అంతా కూడా స్టాండర్డైజ్డ్ ఉంటుందండి. సో మనకి ఎంబ్రియోస్ ఫార్మేషన్ కానీ, క్వాలిటీ కానీ, వాటి టెస్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. అందువల్ల డెఫినెట్గా ఐ కెన్ టెల్ ఇట్, అవర్ సక్సెస్ రేట్స్ ఆర్ డెఫినెట్లీ హైయర్ దాన్ ద సెంటర్స్ అరౌండ్. థ్యాంక్ యూ మేడం.
కాకినాడ రామారావుపేటలో గల దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయ ఆవరణలో శ్రీ సంపత్ విజయ గణపతి దేవస్థాన ప్రాంగణంలో ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. యంత్రస్థాపన, దేవాలయ బలి, శిఖర కలశాభిషేక పూజల అనంతరం ఆలయానికి వేలాదిగా హాజరైన భక్తుల కోలాహలం మధ్య వేద పండితుల మంత్రోచ్చరణలతో 30 అడుగుల ధ్వజస్తంభాన్ని పైకి లేపి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్ డిఎల్వి రమేష్, డిఈఓ కె నాగేశ్వరరావు, డిఈఓ ఎస్ సుబ్బారావు, కాకినాడ జిల్లా ఆలయ తనిఖీ అధికారి ఫణేంద్ర కుమార్, ఈఓ ఈఈ శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు జోగేశ్ శాస్త్రి, ప్రసాద్, దాతల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్ రమేష్ మాట్లాడుతూ 2005లో దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 3 ఏళ్లుగా ప్రతి బుధవారం అన్నదానం చేపట్టడం జరుగుతుందని, మునిగుంట అచ్యుతరామయ్య ట్రస్ట్ కు ప్రతి నెల అద్దె చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ ఆవరణలో దేవాదాయ ధర్మదాయ శాఖ తనిఖీ అధికారి కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. వినాయకుని ఆశీర్వాదంతో ధ్వజస్తంభాన్ని విజయవంతంగా ప్రతిష్ఠించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ ఉదయ్ కుమార్, ఈఓ వి శ్రీనివాస్, రామచంద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, సంగీతం ఎన్ సత్యనారాయణ, సోమరాజు, వేణు, శ్రీనివాస్, శివ, ఎం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ సంపత్ విజయ గణపతి స్వామి దేవత పరిపూర్ణ కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం మమ అష్టలక్ష్మి దేవత అనుగ్రహ సిద్ధి ద్వారా లక్ష్మీ గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ అస్మాకం నరఘోష పరిహారార్థం దూరంగా జరగండి. నవరత్నాల్లో పాల్వేయండి. నవరత్నాల్లో పాల్వేయండి. ఎవరయ్యట్లు सर्वभूतमन्ये नमः मनोन्मन्ये नमः समर्पयामि भाग्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रं समर्पयामि यज्ञोपवेदं पुष्पैः पूजयाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम धूर्पकर्णाय नमः ओम हिरण्याय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः पीठाधिष्ठान देवता प्राक्षत पूजा समर्पयामि धूपमाघ्रापयामि वनस्पतिर्भवेदिव्ये नानागन्धे सुसंयुतः आघ्रय सर्वदेवानां धूपोऽयं प्रदुर्कितां धूपमाघ्रापयामि लंबोदर हरकुंजावस्युत कुंभवर्णधरं सेतशृंगं मोदकहस्तं प्रीति सपनशबलं नयनत्रयवर नागविभूषित नानागणपतितं तत्तत् नयनत्रयवर नाग అందులో ఉన్న హోమద్రవ్యం అంతా కూడా నిన్న చేసినట్టుగా 4 సార్లుగా లోపలికి వెయ్యాలి. ఓం భువ స్వాహ జై గణేశాయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ సముదాయం అనేటువంటి ఉప కమిషనర్ దేవాదాయ శాఖ కాకినాడ ప్రాంగణంలో 2005 సంవత్సరంలో
మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది అందరూ యొక్క కాంట్రిబ్యూషన్తో మరి విజయ గణపతి సంపతి గణపతిగా 2005 సంవత్సరంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము మరి స్వామివారికి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఆ రోజు మరి కాకినాడ పుర ప్రజలందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టడం పరిపాటిగా జరుగుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఒక 3 సంవత్సరాల నుంచి ప్రతి బుధవారం నాడు గణపతికి ప్రీతి అయిన రోజున మరి భక్తులకు అన్నదానం చేయాలని సంకల్పించి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి బుధవారం నాడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గణపతి భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ దేవాలయానికి ఏ విధమైన స్థిరచరాస్తులు లేవు, ఓన్లీ ఈ బిల్డింగ్ మాత్రమే ఉంది. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఉప కమిషనర్ కార్యాలయం కానీ, మరి తనిఖీదారు వారి కార్యాలయం కానీ, అసిస్టెంట్ కమిషనర్ వారి కార్యాలయం కానీ, అలాగే ఇంజనీరింగ్ శాఖ మరి ఎస్సీ గారు, ఈ గారు, డిఈ గారు, ఏఈ గారు, స్థపతి గారు, ఇన్ని ఆఫీసుల సముదాయం మేము ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ములుకుట్ల అచ్యుతరామయ్య ట్రస్ట్ అనే ట్రస్ట్కి మేము ఈ దేవస్థానం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అద్దె చెల్లిస్తూ ఉంటాం. ఆదాయంతో ఈ దేవాలయ పరిపాలన నిర్వహించబడుతుంది. అది వేరే విధమైన ఆస్తులు కానీ ఏమీ లేవు. అదే మరి ఈ దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమాలకి కూడా మా దేవాదాయ సిబ్బంది అందరూ కూడా చందాలు వేసుకుని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా అసిస్టెంట్ కమిషనర్ కనపర్తి నాగేశ్వరరావు వారి దంపతులు మరి ధ్వజస్తంభాన్ని సొంతంగా వారి యొక్క సొంత నిధులతోటి ఆ ప్రతిష్ఠ కార్యక్రమం ఈవేళ దిగ్విజయంగా మరి భక్తులందరూ అలాగే మా దేవాదాయ శాఖ అధికారులు ఆ సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే రోజు ఉదయం 10:10 ధ్వజస్తంభం ప్రతిష్ట ముగించి ఉన్నాం. మరి ఇప్పుడు తదుపరి కార్యక్రమం స్వామివారి పూర్ణాహుతి కూడా జరిగింది. మరి ఇప్పుడు ధ్వజస్తంభాన్ని క్రేన్ ద్వారా ఆ పీఠంలో నిలబెట్టడానికి ఇప్పుడు సంసిద్ధం అవుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల ఈ కార్యాలయం వీధుల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు ఈ సంపద వినాయక స్వామిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకునే గణపతిగా మంచి పేరు ఉన్నది. ఈ దేవాలయానికి వాళ్ళందరూ భక్తులందరూ కూడా ఈ 2-3 వీధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాయిని, కీర్తిని తగ్గించేలా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి ప్రవేశించిందని గుర్తు చేశారు. స్వాతంత్ర అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ దేశ సమగ్రత, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి మూల్యాలను పదిలంగా కాపాడుతున్న రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇలాంటి గొప్ప రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని వ్యాఖ్యానించడం అంబేద్కర్ వాదుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాకుండా సమస్త భారత ప్రజల నాయకుడని, ఆయన ఆలోచనలు సమాన హక్కులు, సామాజిక న్యాయం, శోషణ నిర్మూల దిశగా మార్గదర్శకాలను గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు అసాంఘిక చర్యలకు దారితీసేలా ఉన్నాయని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసి రాజ్యాంగ నిర్మాతపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై అవసరమైన నిషేధాజ్ఞలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు, జనచైతన్య మండలి పెయ్యల పవన్ ప్రసాద్, డాక్టర్ కోరుకొండ భానుమతి, కాశీ రామారావు, దంగేటి కుమార్ బాబు, ఎం సుబ్బారావు, కామరాజు, దాకే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జోదం. మరి ఈరోజు మరి ఎందు నిమిత్తం అయితే ఇక్కడ కూడి ఉన్నామో మీకు అందరికీ తెలుసును. గత వారం రోజులుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మరి మనువాది వ్యక్తి అనేటువంటి మంద మాదికృష్ణ అవాకు చవాకులు పేలుతూ నానా అంబేద్కర్ని తగ్గించే విధానంలో ఆయన ప్రచారం చేస్తున్నాడు. అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశలు నిర్మించినటువంటి వ్యక్తి. మన దేశంలో ఉన్న ప్రతి 140 కోట్ల మందికి మరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం కల్పించే మహా వ్యక్తి. రాజ్యాంగాన్ని
2 సంవత్సరాల 11 నెలలు మరి కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆయన రాస్తే ఆ రాజ్యాంగం ఆయన రాయలేదని ప్రజల్లో మరి కొంతమంది తెలియని ఈ పడుతున్న యువకులకి సరిగ్గా తెలియదని చెప్పి వాళ్ళు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఇది బాబు జగజ్జీవన్ రావు రాశాడు, బాబు జగజ్జీవన్ రావు దీనికి నాంది పలికాడని చెప్పి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి దుష్ప్రచారం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ఐక్యతగా ఉన్నటువంటి ఈ మాదిగల మీద మరి 2 వర్గాలుగా ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల ఒకరికొకరు కార్యక్రమం పెరిగి మరి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకు అలాంటి వ్యక్తిని మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు రాకుండా బహిష్కరించాలి. అలాగే ఈ రోజు మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వినతిపత్రం చేశాము. వారు సానుకూలంగా స్పందించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతున్న వ్యక్తి. ప్రపంచ దేశాలే మా దేశంలో ఎందుకు పుట్టలేదు బాబాసాహెబ్ అంటే మహోన్నత వ్యక్తిని, ఆ దేశాలు కొనియాడుతున్న మహా వ్యక్తిని మరి కించపడుతున్న విధానం బట్టి మేము ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాము. మరి రాజ్యాంగ పరంగా అతను మాట్లాడే మాటలో ఏదైనా స్వేచ్ఛ సమానత్వం ఉన్నది కాబట్టి, మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి అతను మాట్లాడే ఆ మాటలలో చాలా మరి రాజ్యాంగ విరుద్ధంగా ఒకరి మీద విమర్శించి మాట్లాడుతున్నాడు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. ఏ సెక్షన్ పెట్టి దాని మీద చర్య తీసుకోవాలో మీకు తెలుసు కాబట్టి అధికారులకి మీరు ఆ సెక్షన్ పెట్టి అతని మీద అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మరి మేము అందరం కూడా ఈ రోజు అన్ని సంఘాల నుంచి ఈ కాకినాడలో ఉన్నటువంటి సంఘాలు ప్రజా నాయకులు అందరూ కూడా కలిసి మరి ఈ రోజు ఉదయం మరి ఆయన వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి దీని మీద చర్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ దీని మీద స్పందించాము. మీకు అందరికీ వచ్చినటువంటి అందరూ కూడా నా యొక్క జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్ చెప్పడం అనేది అది కేవలం అతని యొక్క అవివేకతనంగా మేము గమనించడం లేదు. అతను ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రమేయంతో అతను కూడబలుక్కుని ఈ దుష్ప్రచారాన్ని విష ప్రచారాన్ని ప్రజల్లో ఉంచాలని ఒక కుట్రపూరితంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయి. అంచేత అతన్ని మేమేమనుకుంటున్నామంటే భారత రత్న ఇచ్చి భారత రాజ్యాంగ నిర్మాతని కొనియాడి భారతమాత ముద్దు బిడ్డని చెప్పినటువంటి భారతదేశ ప్రజలను ఆనాటి భారత రాజ్యాంగ నిర్మాతలను అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. అంచేత దేశ నాయకుడు, జాతీయ నాయకుడు, రాజ్యాంగ నిర్మాత, యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైనటువంటి అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా వాళ్ళు దేశద్రోహులుగా, రాజద్రోహులుగా పేర్కొనబడతారు. చట్టం ప్రకారం అతన్ని దేశద్రోహిగా, రాజద్రోహిగా తీవ్రంగా అతను శిక్షించాలని మేము కోరుతున్నాం. అలాగే అతను బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కేవలం మహర్ల యొక్క అంటే మన ఆంధ్రలో తీసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే మాలలుగా పరిగణిస్తున్నారు మహర్లని సమాన స్థాయిలో. ఆయన కేవలం మహర్ల నాయకుడే తప్ప షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి మిగతా ఉపకులాల నాయకుడు కాదు అని చిన్న చేసి చెప్పడం అతని యొక్క సంఘ వ్యతిరేక ధోరణి మనకు అర్థమవుతుంది. సంఘాన్ని విచ్ఛిన్నం చేసే అంటే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఉపకులాల మధ్య చిచ్చు పెట్టే, అలాగే వాళ్ళ మధ్య ఘర్షణకు దారి తీసే పరిస్థితులను, గొడవ పడే పరిస్థితులను తీసుకురావడం అనేది ఒక కుట్ర, తెలివైన కుట్ర. ఈ కుట్రదారుణ్ణి వెంటనే మేము అరెస్ట్ చేయాలని, తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నాం. అలాగే ప్రపంచంలో అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని ఆలింగనం చేసుకుంటున్నారు. భారత ప్రజలు అన్ని తరగతుల వారు ఆలింగనం చేసుకుంటున్నారు. కేవలం మందకృష్ణ మాదిగ మాత్రం మనువాద శక్తులతో చేతులు కలిపి మనువాద భావజాలంతో దుష్ప్రచారం, విషప్రచారం చేసి అంబేద్కర్ అభిమానుల్ని ఆయన అవమానపరుస్తున్నాడు. కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అతన్ని అడుగు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ జిల్లా కలెక్టర్ కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉంది. ఏం చెప్పండి, అతను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సామాన్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఐక్యతకు అగాధాన్ని కల్పించే చర్యకు పూనుకుంటాడు. కాబట్టి అతని దేశ బహిష్కరణ లాగే ఇక్కడ సంఘ బహిష్కారంగా, రాష్ట్ర బహిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.
ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మేము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారికి మేము ఫిర్యాదు చేశాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. వారిద్దరూ కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. నా పేరు పెయ్యల పవన్ ప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షులు జనచైతన్య మండలి, ఆంధ్రప్రదేశ్. బాలులకు దీటుగా విద్య, కరాటే, మార్షల్ ఆర్ట్స్ అన్ని రంగాలలో బాలికలు ప్రతిభ కనపరుస్తున్నారని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అఖిల్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ గంగాధర్ అన్నారు. ఆదివారం రామచంద్రపురంలో జరిగిన ఇంటర్ స్టేట్ కరాటే పోటీలో సిరిపురం గ్రామానికి చెందిన దొడ్డి జోసిత అఖిల్ విద్యార్థులు కనబరిచిన అద్భుత ప్రతిభను ఆయన ప్రశంసించారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, తమ విద్యార్థులు సాధించే విజయాల వెనుక వారి సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఓపెన్. ఈ యొక్క అఖిల విద్యా సంస్థలే 2017వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిపాడు అఖిల్ జూనియర్ కాలేజ్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది. ఈ జూనియర్ కాలేజీని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా స్టేట్ ర్యాంకులు సాధిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నియోజకవర్గ స్థాయిలోనే మంచి మార్కులు సాధించి దాని యొక్క స్ఫూర్తితో 2022వ సంవత్సరంలో మనం ఈ అఖిల్ ఐఐటి టాలెంట్ స్కూల్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అఖిల్ టాలెంట్ స్కూల్ని స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా మేము కరాటే, డ్యాన్స్ మున్నగు అన్ని కార్యక్రమాలు కూడా అన్ని పోటీలకి కూడా మా యొక్క విద్యార్థులను పంపించడం జరుగుతుంది. మేము స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రథమ సంవత్సరంలోనే స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభను చాటి చెప్పేందుకు మన కరాటే మాస్టర్ బుజ్జి గారి సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి కూడా కరాటేలో మొట్టమొదటి స్థానం రాష్ట్ర స్థాయిలోని, జిల్లా స్థాయిలోని కూడా మా విద్యార్థులు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కూడా పొందుతూ ఉన్నారు. ఇంకా చాలామంది విద్యార్థులు బంగారు పథకం, వెండి పథకం, రజత పథకం లాంటివి కూడా సాధించడం జరిగింది. ఇవి కరాటే పోటీలకి ముఖ్యంగా మా యొక్క తల్లిదండ్రులు మాకు కావలసినటువంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము ఈ రకమైనటువంటి విజయాలను సాధిస్తూ వస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సహకారమే తల్లిదండ్రులు మాకు ఎల్లప్పుడూ అందించాలని మీ అందరినీ కూడా ఈ యొక్క ప్రెస్ పూర్వకంగా కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నటువంటి విద్యార్థులకు, మరీ ముఖ్యంగా మా యొక్క ఉపాధ్యాయ బృందానికి, మరీ ముఖ్యంగా ఈ కరాటే మాస్టర్ బుజ్జి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి విజయాలు ఒక కరాటేలోనే కాకుండా డ్యాన్స్లోని, చదువులోని, ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాంటి ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలలో కూడా మంచి అభ్యున్నతిని సాధిస్తామని, ఆ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్లు కూడా వారు చదువుతున్నటువంటి చదువుకి ఒక ప్రయోజనం చేకూర్చేలాగా, రిజర్వేషన్లో ఒక భాగం, ఒక పర్సంటేజ్ వచ్చేలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్లో తమ పిల్లలు స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా భాగం అయ్యేటట్లు విద్యాపరంగా అత్యుత్తమమైనటువంటి ర్యాంకులు సాధిస్తూ, స్కూల్ పరంగా ప్రతి సంవత్సరం కూడా 2 లేదా 3 నవోదయ సీట్లు సాధిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ కూడా మెరుగైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి మా అఖిల్ విద్యా సంస్థ రానున్నటువంటి కాలంలో ఒక విద్యలోనే కాకుండా సాంస్కృతిక పరంగా, క్రీడల పరంగా జాతీయ స్థాయిలో పాల్గొనేటట్లు ఎప్పుడు కూడా మా యొక్క సహకారం ఉంటుందని, దానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మాకు వారి యొక్క సహకారం అందించాలని
తల్లిదండ్రులకి కావాల్సినటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులకి కావాల్సినటువంటి సపోర్టు ఈ అఖిల్ స్కూల్ పరంగా ఉంటుందని, ఈ అఖిల్ స్కూల్ రాబోయేటువంటి కాలంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అన్నిటికంటే ధీటుగా ఒక జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ మా పిల్లల్ని దగ్గరుండి మేమే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటట్లు మేము చేస్తామని, దానికి కూడా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్. మన అఖిల్ స్కూల్లోనండి విద్యారంగంలో అంటే కరాటే అనేది, సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఆడపిల్లలకి ముఖ్యంగా అండి. ఈ రోజుల్లోని కంపల్సరీగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ విద్యలో కంపల్సరీ నేర్పాలండి. అలాగే అఖిల్ స్కూల్లోని సార్ కరెస్పాండెంట్ సార్ నన్ను రమ్మన్నారండి. నేను అఖిల్ స్కూల్లోని పిల్లలకి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటానండి. ఈ రోజుల్లో శిక్షణ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలండి. ప్రతి స్టూడెంట్స్ నేర్చుకోవాలి, ప్రతి ఆడపిల్ల అన్నది కంపల్సరీ నేర్చుకోవాలండి. అలాగే మాకు అఖిల్ సార్ నాకు మంచి అవకాశం ఇచ్చిన, మన స్కూల్లోని మంచి అవకాశం ఇచ్చిన సార్కే, అలాగే మీడియా మంచి నాకు సపోర్ట్ ఇచ్చిన అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద 3 రోజుల రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, జిల్లా కోశాధికారి రామలక్ష్మిలు మాట్లాడుతూ, గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ధరలు 100 రెట్లు పెరిగాయని, తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకి 7,000, టీచర్కు 11,500 చెల్లిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేయడం వలన ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల వలె పీఆర్సీని అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సెంటర్ పిల్లలకు ఆటపాటలతో విద్య అందించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ తీసుకువచ్చి పని ఒత్తిడి పెంచిందన్నారు. ఐసీడీఎస్ నిధులు తగ్గిస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడాన్ని మానుకోవాలని కోరారు. 2019లో నిర్ణయించిన మెనూ ఛార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగ్లో పెట్టిన 168 సూపర్వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. బాలింతలకు ఇచ్చే బియ్యం, పప్పు, ఆయిల్ క్వాంటిటీని పెంచాలని సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ వీరికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. ఈ దీక్షకు ఎస్ఎఫ్ఏ నగర నాయకులు సత్యం, సంజయ్, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు టి రాజా మద్దతు తెలిపారు. అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి గత 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ప్రాజెక్టు స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అనంతరం ఈరోజు ఫిబ్రవరి 26, 27, 28 3 రోజుల పాటు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీలకి తక్షణమే వేతనాలు పెంచాలని చెప్పేసి, అలాగే గ్రాట్యుటీని అమలు చేయాలని చెప్పి, అలాగే ఎఫ్ఆర్ఎస్ షరతులు లేకుండా లబ్ధిదారులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందించాలని, ప్రీ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ను అందించాలని చెప్పేసి, మిగిలిపోయిన మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మెడికల్ లీవులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి ఈరోజు రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. మాకు వెంటనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ఎమ్మెల్యేలందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. రేపు ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో మా వేతనాల పెంపుదల కోసం ఏమైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ వేతనాల పెంపు ప్రకటన అయితే చేయలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 28 వరకు జిల్లా దీక్షలు సాగుతాయి. అప్పటికే ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 106,000 మంది అంగన్వాడీలు కూడా చలో విజయవాడకి వెళ్తున్నామని చెప్పేసి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తం అందరూ కూడా కదిలి విజయవాడ వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు టి నాగమణి, నేను జిల్లా ఆఫీస్ బేరరు. మేము గతంలో 42 రోజులు సమ్మె చేసాము. అప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము వస్తే మీకు జీతాలు పెంచుతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చింది. ఆ రోజు మేము సమ్మెను విరమించుకున్నాము. ఈరోజు ప్రభుత్వం వచ్చి అప్పుడే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా అంగన్వాడీల మాట యొక్క ఇప్పటి వరకు లేదు.
అయితే మాకు 2014 నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మాకు వేతనం పెంచినటువంటి పరిస్థితి అయితే లేదు. యాపిల్ భారం ఎక్కువైపోయింది. మేము అనేకమైనటువంటి వర్కులు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 10th క్వాలిఫికేషన్తో ఒక అంగన్వాడీ వర్కర్ వచ్చింది అంటే తనకి ఒక గెజిటెడ్ ఆఫీసర్కి ఏ విధంగా అయితే ఉంటాయో వర్కులు అలా విధంగా కూడా ఈరోజు అంగన్వాడీ వర్కర్కి చెప్పే పరిస్థితి. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా ఇప్పటి వరకు కూడా వేతనాలు మాకు పెంచే పరిస్థితి లేదు. అలాగే లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ అని పెట్టారు. ఆ లబ్ధిదారులు ఉన్నా లేకపోయినా కూడా మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ రావడం లేదు. అలాగే ఏరియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ మేము అంగన్వాడీలుగా మేము ఇప్పుడు పడుతున్నాము. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు అవ్వట్లేదు. ఇచ్చి ఈ 11,500 కూడా అనేకమైనటువంటి యాప్ల భారం పెట్టి మాకు జీతం పెంచిన పరిస్థితి. తర్వాత ప్రజల నుంచి అయితే మాకు ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ పెట్టి వాళ్ళకు కూడా ఫుడ్ని కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. మాకు తక్షణమే మాకు శాలరీలు పెంచాలి. ఈ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. వాటికి అనుగుణంగా కూడా మాకు జీతాలు పెంచాలని, అలాగే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, అలాగే లబ్ధిదారులకు క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ఫుడ్ను మాకు సరఫరా చేయాలని, ప్రభుత్వమే వెంటనే మాకు ఉచిత గ్యాస్ను సరఫరా చేయాలని. ఈరోజు ఒక పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తుంది. కానీ మాకు రోజువారీ ఖర్చు వచ్చి ఒక 50 రూపాయలు అవుతుంది. పాలు మరగబెట్టాలి, గుడ్లు ఉడకబెట్టాలి, అన్నం పప్పు ఇలాంటివన్నీ కూడా వండాలి. కానీ ఒక్క పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తే రోజుకు వచ్చినటువంటి 5 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఉచిత. కాకినాడ జిల్లా సామర్లకోట పెద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి బ్రౌన్పేట వరకు ఎంతో కాలంగా వీధి లైట్లు వెలగడం లేదని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ కుంచె నానిబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగస్తులు కూలి పని చేసుకునేవారు ఇదే మార్గాన వెళ్తుంటారన్నారు. దారి మధ్యలో దుర్గమ్మ గుడి, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్కు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లు, కాలేజీలు, రాజీవ్ కాలనీ, పీడీఎస్ రైస్ నిలువ చేసే గిడ్డంగులు, ఎస్సీ విద్యార్థినుల హాస్టల్, రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయని, ఈ మార్గాన వీధి లైట్లు కరువైనట్లు తెలిపారు. అదేవిధంగా రాత్రులు ఆ రోడ్డు మార్గాన ప్రయాణం చేయాలంటే దొంగలు, పాములు బెడద ఎక్కువగా ఉన్నట్లు వాపోయారు. వీధి లైట్లు లేకపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు, ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా నాయకులు, పాలకులు, మున్సిపల్ అధికారులు స్పందించి వీధి లైట్లను వేసి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా డిమాండ్ చేశారు. అబ్బాయి
ఈరోజు సామర్లకోటలో ఉన్న గ్రౌండ్ ఈ సిబిఎం స్కూల్ జంక్షన్లో ఉన్నామండి. ఇది వెళ్ళడానికి ఇటు పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, ఇటు పెద్దాపురం వెళ్ళడానికి, ఇటు పిఠాపురం వెళ్ళడానికి అనే జంక్షన్ సిబిఎం స్కూల్ జంక్షన్ అంటారండి. ఇక్కడ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు కూడా ఈది లైట్లు లేకపోవడం వలన రాత్రులు దొంగలు తిరగటం, అలాగే పావులు తిరగటం. ఈ హాస్టల్ ఒకటి ఉందండి, ఇక్కడ ఎస్సీ హాస్టల్. పిల్లలు రోడ్డు మీదకి వస్తే చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రాజీవ్ కాలనీ ఒకటి, రాజీవ్ గృహకల్పన కాలనీ ఒకటి ఉంది, అలాగే ట్రైనింగ్ సెంటర్ ఉంది, అలాగే ఎస్టేట్ ఉంది. అలాగే రాత్రులు 11-12 అయ్యే వరకు జనం సంచరించే టైంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దొంగలు ఉంటారనో పాములు ఉంటారనో ప్రజలు భయపడుతున్నారు. వీధి లైట్లు లేకపోవడం వల్ల చాలా బాధాకర విషయం. ఇప్పుడు తక్షణం ఈ మున్సిపల్ అధికారులు స్పందించాలి, వీధి లైట్లు వెలిగించాలి, ఈ చీకటిని పారదోలాలి. ప్రజలకి రాజీవ్ గృహకల్పన ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేని ఏడలు ఇక్కడ దొంగతనాలు జరిగినట్లయితే ఆ బాధ్యత మరి ఎవరు బాధ్యతారో నాకు తెలియదు, కానీ దానికి అధికారులు కూడా గమనించాలని నేను కోరుకుంటున్నానండి. లైన్ అయితే కరెంట్ లైన్ ఉందండి, పోల్స్ ఉన్నాయి, మయమైన అక్కడక్కడ లైట్లు ఉన్నాయి, అవి కూడా ఎలగటం లేదు. ఆ లైట్లతో పాటు లైట్లు లేని పోల్లు కూడా లైట్లు వేసి వెలిగించి ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.